ఓటేద్దాం ఎవరికి కాట్ 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 రయ్యమంటూ ఊరికేదే కాట్ 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 బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ పోతుంటే ఎట్లా అనిపిస్తుంటది మీకు? అంటే ఈ ధైర్యం, ఈ బలం, ఈ బలగం కేసీఆర్. మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు చాలా ప్లస్ పాయింట్ అని నిన్న నేను. మేము 100 రోజుల పాటు 2000 మందికి శిక్షణ ఇచ్చి భోజనం పెట్టి గ్రౌండ్లో తర్ఫీజ్ చేస్తే, ఎగ్గు బనానా ఇస్తే బ్రహ్మాండంగా 226 మందికి ఉద్యోగ అవకాశాలు 2018. మామునూరు ఎయిర్పోర్ట్ 450 ఎకరాలు కావాలన్నారు. మరి 450 ఎకరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి సార్ పైన ఎందుకు అంత ప్రేమ? అంత హ్యాపీగా చేసిండు సార్. మాకు సార్ వచ్చిన తర్వాత ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నదంటే మీరే చూస్తున్నారు కదా మా ఊరిని. ఈ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఆరూరి రమేష్ అందరి వాడు. రమేష్ సార్ దగ్గర పోతే కంప్లీట్గా సక్సెస్ అన్నట్టు, మనకి ఏం కావాలో అది జరుగుతుంది. నీ నా లేదు, ఎవరి వైపు ధర్మం ఉంటే వారికి చేయాలని చెప్పడం నా ధర్మం. ఒక డాన్ లాగా, ఒక స్టాలిన్ లాగా డిక్టేటర్షిప్ బాగుంటుందంట కదా సార్? వాణ్ణి వీణ్ణి కొట్టి నేను డాన్ కాలేదమ్మా. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే, అది ప్రజల కోసమే. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014లో ఎమ్మెల్యేగా మీ బిడ్డడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కళ్ళ ముందు ఉంది. సార్ నమస్తే. మీ ప్రచారం అంతా జోరుగా సాగుతుందన్న విషయం కల్లారా చూస్తున్నా నేనైతే. మొత్తం మీద ఈ ఊరోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అండ్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతున్నాయి. అంటే ఈయనైతే చేస్తాడు, ఈ వ్యక్తి చేస్తాడు అన్న వాళ్ళని అడుగుతారు ఎవరైనా. సో అట్లా చాలా చాలా డిమాండ్లు పెట్టినట్టున్నారు మీకు ఇంతసేపు. సో మరి ఈ ఊరు జనాల గురించి మీరు ఏమంటారు? ఇటు తండా ఉంటుంది, అటు టౌన్ ఉంటుంది, అర్బన్ సబర్బన్తో కూడుకున్న వర్ధన్నపేట నియోజకవర్గం. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, కనీసం రోడ్డు సౌకర్యం లేదు ఈ ఆమ్లెట్కు, చెన్నారం నుండి నేరుగా రోడ్డు సౌకర్యం కల్పిస్తా, సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం నూతన గ్రామ పంచాయతీ చేసి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసి ఇచ్చిన మాట ఇచ్చిన రోడ్డును కూడా అమలు చేసి ఈ గ్రామంలో కావాల్సిన అంతర్గత రోడ్లు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక రకమైన ప్రేమ ఉంటుంది సార్. అంటే రాగానే ఇట్లా ఓ మా వాళ్ళు వచ్చిండు, మా సార్ వచ్చిండు అని చెప్పేసి అందరు ఇట్లా గుమికూడిపోతారు. ఇలాంటి ప్రేమ మీకు సిటీలలో చాలా తక్కువ. సో ఆ ప్రేమని ఇక్కడనే చూస్తారు. ఈ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? 2014లో 87,000 మెజార్టీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచాను. 2018లో 99,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2వ మెజార్టీతో నేను గెలుపొందాను. మరి ఈ ప్రజలకు నాకున్న అనుబంధం నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి కష్ట సుఖాల్లో, ఆపద సంపదలో, కరోనా కష్టకాలంలో వాళ్ళ మధ్యలో ఉన్నా కాబట్టి మా ఎమ్మెల్యే అందరివాడు ఆరూరి రమేష్ అందరివాడు, మా బిడ్డడు అని ఓన్ చేసుకునే ప్రజలు ఉన్నారు. ఏదైనా విషయం ఉన్నా స్పష్టంగా చెప్పుకొని దాన్ని పరిష్కరించుకునే కార్యక్రమం ఉంటుంది. మరి పట్టణంలో కూడా అదే రీతిలో మా గ్రామాల్లో స్పందన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మీ అందరి ప్రేమ పొందడం అనేది సార్ అదృష్టం అని చెప్తున్నారు. ఇదే ప్రేమని ఈసారి ఎలక్షన్లలో కూడా మీరు చూపించబోతున్నారా? పక్కా? సో మరి మీ సారు మీకు చెప్పినవి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ తీర్చబోతున్నారు. మీకు కావాల్సినవి అన్నీ కూడా తీరుస్తా అని నా ముందు మాటిస్తున్నారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు మాట్లాడిస్తలేరు ఎవరు కూడా. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ మనం ఇంకొక విలేజ్కి పోవాల్సి ఉంది. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం, కలుద్దాం. అండ్ ఇంతసేపు మీరు వీళ్ళతో బాగా మమేకమైనరు. ఇప్పుడు నేను మీతో కలిసి మిగతా జనాలందరినీ కూడా కలుస్తా. తీసుకుపోతారా? సార్ చల్లని పాలనో
ఎప్పుడైతే ఒక నాయకుడు వాళ్ళ కోసం పనిచేస్తాడో అలాంటి నాయకుడు మాత్రమే ఇంటింటికి ప్రతి మనిషిని ఫేస్ చేయగలుగుతాడు. సో అట్లా మీరు అందరినీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 100%. ఎందుకంటే గెలిచిన నుండి ఎన్నిక ప్రచారం లాగానే ఏ ఆపదైనా, ఏ సంపదైనా, ఏ శుభమైనా, ఏ అపశుభమైనా, మంచైనా చెడైనా ప్రతి గ్రామానికి వెళ్ళడం నాకున్న హ్యాబిట్. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, రైతు బీమా లాంటి చెక్కుల్ని నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి వారి గడపకే వెళ్ళి వారి గడపలో అందించి వారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఛాయ్ తాగి మంచినీళ్ళు తాగి వచ్చే అలవాటు నా నియోజకవర్గంలో మొదటి నుండి ఉంది. వండర్ఫుల్ సార్. అండ్ మీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు చాలా ప్లస్ పాయింట్ అని విన్నా నేను. అంటే మీ కొడుకు కానీ, అంటే ముఖ్యంగా మీ అబ్బాయి మీ వెనక చాలా వర్క్ చేస్తాడట కదా. మా అబ్బాయి విశాల్ యూకేలో MBA కూడా కంప్లీట్ చేసిండు. మా తండ్రి గారి పేరు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఉంది. మన బడి మన బాధ్యత కార్యక్రమంలో 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో అల్పాహారం ఇస్తాం. ఈరోజు యావత్ తెలంగాణ అంతా ప్రభుత్వం కూడా ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇస్తే మేము 100 రోజుల పాటు 2000 మందికి శిక్షణ ఇచ్చి భోజనం పెట్టి గ్రౌండ్లో తర్ఫీజ్ చేస్తే, ఎగ్గు బనానా ఇస్తే బ్రహ్మాండంగా 226 మందికి ఉద్యోగ అవకాశాలు 2018. మొన్న మెగా నోటిఫికేషన్ 80,000 నోటిఫికేషన్ పడితే దాదాపు 2,000 మందికి 100 రోజులు బుక్స్ ఇచ్చి భోజనం పెట్టి మార్నింగ్ జాబ్ ఇచ్చి గ్రౌండ్లో ప్రిపేర్ చేస్తే దాదాపు 500 పైచీలకు మంది క్వాలిఫై ఉన్నారు ఈరోజు ఉద్యోగం చేయడానికి. ఇవన్నీ కూడా మరి ఆరూరి విశాల్ మరి పర్యవేక్షణలో ఈ నియోజకవర్గంలో యువతకు సపోర్ట్గా మరి అన్ని విధాలుగా నాకు అండదండగా. అంటే గవర్నమెంట్ ఎలాంటి పథకాలు ఇస్తుందో, గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకి సహాయపడాలా అని ప్రయత్నిస్తుందో మీ ఫౌండేషన్ కూడా అదే రేంజ్లో సహాయపడుతుంది ప్రజలకి అని నేను విన్నా. సో ఇంత వైడ్ రేంజ్లో ఫౌండేషన్ని నడపడం అనేది చాలా తక్కువ మందితో అయ్యే పని. సో దీంట్లో మొత్తం మీ కొడుకుదే సాత్ ఉందంటారా, లేకపోతే ఇంకెవరన్నా కూడా? ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేసినాం. మహిళల కోసం ఉపాధి కల్పన కోసం కుట్టు శిక్షణ ఇచ్చాం, కుట్టు మిషన్లు ఇచ్చాం, బ్యూటిఫికేషన్ శిక్షణ ఇచ్చాం, జూట్ శిక్షణ ఇచ్చాం, చాలా కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇతర నియోజకవర్గాలతో పోటీపడి, మంత్రుల నియోజకవర్గాలతో పోటీపడి మెండుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాను. వాటితో పాటు ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా, వ్యక్తిగా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తారు. కత్తుల వంతెన దాటింది చూడే టిఆర్ఎస్ జెండా, కథన రంగంలోన దూకింది చూడే టిఆర్ఎస్ జెండా. కత్తుల వంతెన దాటింది చూడే టిఆర్ఎస్ జెండా, కథన రంగంలోన దూకింది చూడే టిఆర్ఎస్ జెండా. మరి మూడోసారి కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ అందుతున్న సంక్షేమ ఫలాలు ముందుకు వెళుతాయి, అభివృద్ధి ఫలాలు ముందుకు పోతాయి, మళ్ళీ మా బిడ్డడు ఆరూరి గెలవాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్న కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న, ఆపద సంపదలో ఉన్న, కరోనా కష్టకాలంలో ఉన్న వారి బిడ్డగా వాళ్ళు ఒకటిగా మిగిలాను. సంక్షేమ కార్యక్రమాలు నేరుగా గ్రామానికి తీసుకొచ్చి గడపలో అందించాను. అందుకే ఈ నియోజకవర్గ ప్రజల గుండెలో ఉన్నాను కాబట్టి మళ్ళీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోతుంటే మధ్యలో మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆపేసి పార్టీలకు చేరతాం అనేసి మిమ్మల్ని దించి మీ ఆధ్వర్యంలో చేరడము, అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని అండగా పెట్టుకొని మేము చేరుతున్నాము అనే ఒక మీకు ఇది ఇస్తున్నారు, ధీమా ఇస్తున్నారు. సో ఇట్లా బలగాన్ని పెంచుకుంటూ పోతుంటే ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? అంటే ఈ ధైర్యం, ఈ బలం, ఈ బలగం కేసీఆర్, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాయమాటలు చెప్తూ గ్రామాలకు వెళుతూ కొంతమందిని ప్రలోభాలు పెట్టి పార్టీలోకి ఆహ్వానిస్తుంటే కసితో ఈరోజు కేసీఆరే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగుతుంది, మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం, రమేష్ అన్నకు అండగా ఉంటామని ఈరోజు జాయిన్ అవుతున్న పరిస్థితి. ఇది వాస్తవం. తెలంగాణ తెచ్చిన ఉద్యమ స్ఫూర్తితో
అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశాడు కాబట్టే కేసీఆర్ బలంతో ఈరోజు మాకు బలగం వెలిగింది. ఆ బలగాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ దాంతోపాటు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ సార్. ఒక పూరి గుడిసెలో పుట్టిన మీరు ఒక స్టేజ్లో A1 కాంట్రాక్టర్, అక్కడి నుంచి ఈరోజు పొలిటీషియన్, ఎంతోమంది ప్రేమని అభిమానాన్ని పొంది ఎంతోమంది మిమ్మల్ని మాకీయన నాయకుడు, ఈయన మమ్మల్ని ఏలాలే, ఈయనైతే మా బాధలు అర్థం చేసుకుంటాడు అని ఎన్నుకుంటున్న నాయకుడు మీరు. సో ఇలాంటి స్టేజ్కి ఎదగడం అనేది ఒక వ్యక్తికి ఎంత కష్టమో ఎంత అదృష్టమో చూసామో అందరికీ తెలుసు. సో ఈ జర్నీ ఎట్లుండే మీకు? వాస్తవంగా నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టినవాడిగా, సంతానంలో చివరివాడిగా, మా తండ్రి గారు నన్ను చదివియాలి, ఉద్యోగం చేపియాలి అనే ఒక తపనతో ఉన్న మా తండ్రి గారు మరి చదువు రీత్యా పట్టుదలతో మరి ప్రైమరీ నుండి MA సోషాలజీ పూర్తి చేసి LLBలో జాయిన్ అయి మరి మధ్యలో ఆపి ఉద్యోగం చేయాలన్న తపన నుండి అనుకోకుండా వ్యాపారంలోకి వచ్చాను. ఆ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ఒకనొక స్టేజ్లో 10,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ అంట. 10,000 కాంట్రాక్ట్ నుండి స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ వరకు బ్రహ్మాండంగా ఈ వరంగల్ జిల్లాలో మరి ఉమ్మడి స్టేట్లో కూడా నేను వర్క్స్ చేసిన. తెలంగాణ ఉద్యమంలో నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి మరి మొదటిగా 2014లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పించినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యాపారంలో ఎంత పట్టుదలతో నేను పనిచేశానో, ఏ కసితో నేను పైకి ఎదిగానో అదే పట్టుదలతో అదే కసితో ఈరోజు రాజకీయంలో కూడా అదే పని చేస్తున్నాను. ఇంత జర్నీలో ఏదో ఒక రోజు అంటే నిరాశ చెందడం కానీ, బాధ కలగడం కానీ, పైకి ఎదగడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కింద పడిపోవడం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా సార్. ఎందుకంటే ఇవి కూడా ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలాగా ఎదగాలనుకున్న ఎంతోమందికి ఇది చాలా మంచి గైడ్లైన్స్ అవుతుందని. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు చాలా ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు పడ్డాం. నిలదొక్కుని ఎందుకు మేము స్పెషల్ క్లాస్ వరకు చెయ్యలేను నేను ఆ పని, ఎందుకు చేయకూడదు, ఎందుకు ముందుకు పోకూడదని పట్టుదలతో కష్టపడి స్పెషల్ క్లాస్ వరకు వెళ్ళినాం. రాజకీయాలకు వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలని ఆలోచించినప్పుడు మరి స్టేషన్ గన్పూర్ నుండి నేను PRP అభ్యర్థిగా కూడా నిలబడ్డా. మరి ఆ రోజు మా ప్రత్యర్థులు రాజయ్య గారు, కడియం శ్రీయర్ గారు, నేను ముగ్గురం ప్రత్యర్థులు. మరి త్రిముఖ పోటీలో నాకు అప్పుడు 32,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. మరి ఆ రోజు మరి రాజయ్య గారు విజయం సాధించారు, మరి శ్రీయర్ గారు నేను అపజయం అయినాం. మరి అదే దాంతో వదలలే, ప్రజల మధ్యలో ఉన్న, ప్రజాసేవలో ఉన్న. అది గమనించిన కేసీఆర్ గారు TRSకు రావాలి, ఈ ఉద్యమంలో పాల్గొనాలి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే మరి కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే మరి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరి గెలిచిన నేను ఈ ప్రజా జీవితంలో ఈ విధంగా కొనసాగుతుంది. మిమ్మల్ని గుర్తించిన కేసీఆర్ గారు మిమ్మల్ని ఇక్కడ లోకల్ కాకపోయినప్పటికీ వర్ధన్నపేటకు పంపిర్రు. ఇక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని తనింటి బిడ్డలాగా మంచి హక్కున చేర్చుకున్నారు. సో ఇదంతా కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనికి చాలా టైం పడుతుంది. అంటే ప్రజలకు మీరు అలవాటు పడడం, ప్రజలు మిమ్మల్ని అంతే ఈజీగా తీసుకోవడం. సో దీనికి మీరు ఎలాంటి కష్టం పడాల్సి వచ్చింది? ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో TRS పార్టీని బలోపేతం చేయడం కోసం, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయడం కోసం కేసీఆర్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఒక ఎమ్మెల్యే కోసమో నేను MP కోసమో ఇక్కడికి రాలేదు. రేపు ఏదైనా అవకాశం వస్తే మిమ్మల్ని సర్పంచులుగానో, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను, ఎంపీటీసీలను, కార్పొరేటర్లను ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చేసిన తర్వాత నాకేదైనా అవకాశం వస్తే నా మీద విశ్వాసం ఉంటే
ఆ రోజు నా కోసం పనిచేయమని చెప్పింది. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో 90% గెలిచినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలు వచ్చినాయి. ఈ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో 4 గులాబీ జెండాలు ఎగరవేసినాం. అది ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ. మరి వచ్చిన శాసనసభ ఎన్నికల్లో మరి ఈ నియోజకవర్గ ప్రజలు నడుము కట్టుకొని నన్ను కడుపులో పెట్టుకొని మరి నా గెలుపు కోసం ఆ రోజు బ్రహ్మాండంగా బయలుదేరారు. అందుకే 87,000 మెజార్టీతో గెలిచాం. వాళ్ళందరూ ఈసారి కంపల్సరీ మేము మినిస్టర్ని చేసుకుంటున్నాం మా ఎమ్మెల్యే సార్ను అని చెప్తున్నారు. సో కోరిక జనాలకి హ్యాట్రిక్ కొట్టాలి, మినిస్టర్ అవ్వాలి. సో ఒకవేళ మినిస్ట్రీ చేయాల్సి వస్తే ఏ మినిస్ట్రీ కరెక్ట్ అంటారు మీకు? మళ్ళీ మంత్రి పదవి విషయంలో అధిష్టాన నిర్ణయం, అధినాయకుడి నిర్ణయం. అది నాయకుడు ఏ బాధ్యత పెట్టినా అది బాధ్యతాయుతంగా జవాబుదారితనంగా కూడా చేయగలను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైమే హౌస్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఇవ్వరు. నేను జూబ్లీ హిల్స్ హౌస్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆ సొసైటీలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకుపోయి చెప్పడం జరిగింది. బ్రహ్మాండమైన జాబ్ చేసినాం, మంచి పని చేసినాం, వెల్ డన్, వెరీ గుడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ చిన్న అవకాశం ఇచ్చినా మా పార్టీ నిర్ణయానికి కట్టుబడే పని చేస్తాను, మా నాయకుని ఆలోచన మేరకే ఆదేశం మేరకే పనిచేస్తాను. కాబట్టి శాసనసభ్యునిగా గెలుపొందిన తర్వాత మరి అవకాశం వస్తే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో నేను భాగస్వామిని అవుతాను. కానీ మెజారిటీ కూడా సార్ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి పెరిగింది. మామూలుగా అయితే ఫస్ట్ టైం తర్వాత కొంచెము గొప్ప ఏదో ఒక దగ్గర ఎవరన్నా సాటిస్ఫై కానోళ్ళు, కొంచెం నిరాశగా ఉన్నోళ్ళు, ఎవరో ఒక్కరిద్దరు ఉన్నా, ఒక చిన్న బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా రెండోసారికి వ్యతిరేకత పెరుగుతుంది ఎక్కడైనా. కానీ మీ విషయంలో అది జరగకుండా మెజారిటీ పెరిగింది. సో ఈసారి మీ టార్గెట్ 100% మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొంత కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం, బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ప్రజల్ని మాయమాటలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం చేసిండు కేసీఆర్ గారు, ఎందుకు కేసీఆర్కి ఓటేయాలని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో మీరు కూడా గమనిస్తున్నారు. నేనేమంటా, ఎందుకు వేయకూడదు కేసీఆర్? 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంది, గ్రామాలకు చేసింది ఏంది? 2 పర్యాయాలు అధికారంలో ఉన్నారు, మాకు అవకాశం వస్తుంది, కొంత వ్యతిరేకత ఉన్నదనేది వాళ్ళ ఆలోచన. అంతే తప్ప ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, ఓటర్ డిసైడ్ అయి ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను చాలామంది ఎమ్మెల్యేలను చూసిన, మేము రిక్వెస్ట్ చేస్తాము, మేము పోయి అడుగుతాము, లేకుంటే ఏదో ఒకటి చేస్తాము అన్నట్టుగా మాట్లాడతారు తప్పితే మీరు మాత్రం నా కాన్స్టిట్యున్సీకి కావాల్సింది నేను గుంజు వచ్చుకుంటా, నాకు సంబంధమే లేదు అంటే ఒక స్వార్థపూరితమైన ప్రేమ మీది టువర్డ్స్ మీ కాన్స్టిట్యున్సీకి. సో ఇలాంటి ఒక యాటిట్యూడ్తో ముందుకు దూసుకుపోతున్నారు కదా. సో పార్టీ నుంచి ఎట్లుంటుంది మీకు రియాక్షన్? 100% మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి కావాల్సిన పథకాల గురించే నేను ఫైట్ చేసిన, రిక్వెస్ట్ చేసిన, కొట్లాడి తెచ్చుకున్నా. ఎందుకంటే నా సొంతం కోసమో, నా వ్యాపారం కోసమో, నా వ్యక్తిగతం కోసమో ఏ ఒక్క చిన్న సాయం కూడా నేను తీసుకోలే. ఎందుకంటే గ్రేటర్ వరంగల్ కావడానికి 42 గ్రామాలు ఈ వరంగల్లో కలిపితే 31 గ్రామాలు వర్ధన్నపేట నియోజకవర్గాన్ని. చాలా దరిద్రంగా ఉండే నేను 14లో వచ్చినప్పుడు. ఈరోజు కోట్లు పెట్టి మరి పట్టణ వాతావరణం తీసుకొచ్చిన. వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 30 బెడ్డెడ్ 100 బెడ్డెడ్ కావాలని కొట్లాడి తీసుకొచ్చిన. వర్ధన్నపేట గ్రామ పంచాయతీ దాన్ని మున్సిపాలిటీ చేసి 160 కోట్లు వెచ్చించి బ్రహ్మాండమైన అభివృద్ధి తీసుకొచ్చి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అని ఒక ఐకాన్గా నేను దాన్ని చూపించిన. సాగునీటి కోసం ఆకేరు పైన ఒక చెక్ డ్యామ్ కూడా లేదు. ఈరోజు అనేక చెక్ డ్యాములు కట్టి, బ్రిడ్జికం చెక్ డ్యాములు కట్టి గ్రౌండ్ వాటర్ పెంచిన. అట్లా పోటీపడి నిధులు తెచ్చి 2500 కోట్ల పైచిలకు అభివృద్ధి నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినాం. ఎస్ సార్. సో డెఫినెట్లీ మీ ఇంకొన్ని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడతా. మన కార్ బ్లాక్ అయిపోయింది, ఒకసారి అటు చూడండి. స్వరాష్ట్ర సాధన
వాళ్ళ స్వరాష్ట్ర సాధన ధ్యేయమన్నదే టీఆర్ఎస్ జెండా. ఈ 10 సంవత్సరాల్లో మీ మధ్యలో ఉన్న, మీ కష్టకాలంలో ఉన్న, మీ ఆపద సంపదలో ఉన్న, మీ బిడ్డగా ఉన్న, ఏ ఆపద వచ్చినా మీ మధ్యలోకి వచ్చాను. జరుగుతున్న పనులు కొనసాగింపుగా మిగిలిన పనులు పూర్తి చేసే విధంగా నాకు అవకాశం కల్పించాలని నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా గ్రామాలు ఉన్నాయి, సమయం లేట్ అయింది, మరి అన్యదా కూడా భావించకుండా మరి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, మీ డెవలప్మెంట్స్లో భాగంగా కొన్ని ఈ అనవోలు దేవస్థానం దాన్ని మండలం చేయించడం, అంటే ఈ దేవస్థానంకు ఉన్న ఇంపార్టెన్స్ చాలామంది ఈ దేవస్థానం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఏ నాయకుడైనా వాళ్ళకి ఒక టూరిజం కింద సుందరీకరణ చేయించడము, లేకపోతే దాన్ని ఇంకొంచెం ఇది చేయడము, దాన్ని ఏ విధంగా అయితే ఇంకా వేరే జిల్లాల ప్రజలు దాన్ని గుర్తించేలాగా, అండ్ దాని నుంచి ఏ విధంగా ఆదాయాన్ని మనము ఆ గ్రామానికి కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఏ విధంగా ఇది చేయొచ్చు అనే దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇదే విధంగా మీరు వేసిన మొదటి అడుగు దాన్ని మండలం చేయించడం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అట్లాంటివి? వాస్తవంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అతి పురాతనమైన ఆలయం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, అది వర్ధన్నపేట మండలంలో ఉండే. మరి నూతనంగా దాన్ని మండల కేంద్రం చేసుకున్నాం. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి సహకారంతో, దాతల సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి ఉన్నాం. ఇంకా మొన్నటికి మొన్న అద్దాల మండపం కానీ, కళ్యాణ మండపం కానీ, ఇతరత్ర సత్రాల కోసం మొన్ననే దాతల సహకారంతో భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సకల వసతులు ఏర్పాటు చేసినాం. గతంలో ఆ జాతరకు వచ్చిన వాళ్ళు, దర్శనానికి వచ్చిన వాళ్ళు మరి ఈరోజు వచ్చి చూస్తే ఎంత మారిపోయింది ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం. మరి ఇక్కడ లోకల్ నాయకత్వం, ఎమ్మెల్యే గారు చాలా బాగా చేసిందని కొనియాడిన పరిస్థితి కూడా ఉంది. అట్లాగే మెట్టు రామలింగేశ్వర స్వామి ఉన్నారు, ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మరి ఈ ఆలయాల అభివృద్ధి కోసం కూడా మెట్టు రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి కోసం దాదాపు 7.5 కోట్లతో బ్రహ్మాండమైన మండపం నిర్మాణానికి కూడా పనులు స్టార్ట్ చేసినాం. ఇట్లా కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ఈ నియోజకవర్గంలో కొన్ని నిధులు తీసుకొచ్చి, అవి సిడిఎఫ్ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, కొన్ని నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నిటితో ఎంతో సాటిస్ఫైడ్ ఉన్న ప్రజలకి ఒక్క నిరాశ, మామునూరు ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్టు 50 సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ గారు మొదలు పెడదాం అనుకొని అది ఆ పెండింగ్లోనే అట్లనే పెండింగ్లు ఉంది. దీని గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎట్లున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా ఈ విషయంలో? తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధాని వరంగల్. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో కావచ్చు, ముఖ్యమంత్రిగా కావచ్చు, చాలా సందర్భంలో చెప్పారు. దానికి అనుకూలంగానే మరి వరంగల్ను డెవలప్ చేయాలి, వరంగల్ ముఖ చిత్రం మార్చాలని చాలా నిధులు కూడా వెచ్చించారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మా మడికొండలో మరి టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. అనేక కుటుంబాలు ఆడ జీవనం సాగిస్తున్నారు. మరి అదేవిధంగా మడికొండలో ఐటీ హబ్ వచ్చింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐటీ హబ్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మీరు అడిగిన ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ కానీ ఈ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోనే ఉంది. మరి ఇన్ని అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో NH 163 పోయింది, NH 563 వస్తుంది, మరి అవుటర్ రింగ్ రోడ్ కూడా నిర్మాణానికి మొదలవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఐటీ రంగం కావచ్చు, అటు టెక్స్టైల్ రంగం కావచ్చు, అనేక పెద్ద కంపెనీలు ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వారికి సౌలభ్యం కోసం ఎయిర్పోర్టును పునరుద్ధరించాలని కేటీ రామారావు గారి నాయకత్వంలో అనేక పర్యాయాలు మరి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు స్వయాన కూడా మాట్లాడారు. మరి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యునిగా నేను చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం.
తప్పకుండా ఎయిర్పోర్టు రావాలి. దానికి కావాల్సిన భూసేకరణ కూడా 450 ఎకరాలు కావాలన్నారు. మరి 450 ఎకరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మరి ఈసారి జనాలు మిమ్మల్ని గెలిపిస్తే, ఈ 2023లో మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏ విధమైన మార్పుల్ని చూపించబోతున్నారు? సో అట్లా అనుకున్న పాయింట్ ఏంది, అది మీరు రియలైజ్ అయినరా, ఏం చేయబోతున్నారు? ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఐటీ రంగాన్ని మరి కేటీఆర్ నాయకత్వంలో విస్తృతంగా జిల్లా కేంద్రాలు కూడా విస్తరిస్తున్నారు. మరి మడికొండ హబ్గా ఉంది, దాన్ని ఇంకా అనేక కంపెనీలను తీసుకురావాలని, ఈ ప్రాంత బిడ్డలు, ఈ ప్రాంత యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి. అదే విధంగా టెక్స్టైల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడున్న నేత లేదా మా మహిళలకు కూడా టెక్స్టైల్ రంగంలో ఉపాధి కల్పించాలని, అదే విధంగా మరి ఎయిర్పోర్టు పునరుద్ధరిస్తే బ్రహ్మాండంగా రాకపోకలు జరుగుతాయి కాబట్టి, అనేక కంపెనీలు వస్తాయి కాబట్టి ఎయిర్పోర్టును కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో బాధ్యత తీసుకోవాలని. వేరెవర్ యు సీ దేర్ ఇస్ పింక్ అన్నట్టు మొత్తం అంతా పింకే, ఎక్కడ చూసినా అక్కడ పింకే. సో ఊరు జనాలందరూ కూడా బాగా ఎదురు చూస్తున్నారు, కండువాలు కట్టుకొని. అసలు మామూలుగా లేదు కథ. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మీ గడపలో అందించిన పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ 10 సంవత్సరాల ప్రయాణం మీ బిడ్డగా నా మంచి చెడేందో మీరు చూశారు, నా పని విధానం మీరు చూశారు. వచ్చే 5 ఏళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలంటే కేసీఆర్ రావాలి, మీ బిడ్డ ఆరోగ్య రమేష్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 30వ తారీఖు ఇంకా ఏమన్నా మిగిలిన పనులన్నీ కూడా నేనే కంప్లీట్ చేస్తా, అది నేను బాధ్యత తీసుకుంటున్నా. మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ సోదరునిగా, మీ కొడుకుగా మరి నిన్ను మనసుతో నన్ను కాపాడుకున్నారు. 3వసారి అవకాశం వచ్చింది, మళ్ళీ ఆశీర్వదించండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చెయ్యండి. ఆగం కావద్దు. 30వ తారీఖు జరిగే ఓట్ల రోజు ఆలోచించి లోపల ఏమన్నా బాధ ఉన్నా లోపలే గులుక్కోవాలి, గుద్దుడు మాత్రం కారుకు గుద్దాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సారు పొద్దున్న నుంచి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క తాండా తిరుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం చందూరు తాండాలు ఉన్నాం మేము. ఈడ ప్రజల దగ్గర ఎంతో ప్రేమ ఉందని కనిపిస్తుంది కళ్ళ నిండుగా. ఎందుకంటే సార్ రాగానే పాపం మరి పొద్దున్న నుంచి తిరుగుతున్నాడు, ఏమైనా తిన్నాడా తినలేదా అని చెప్పి ఆయనకి ప్రచారంకి ఇంకింత బలం ఇచ్చేటందుకు. అసలు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు ఎంత పెట్టినరు ఏం పెట్టిరు అనేది కాదు ఇక్కడ మ్యాటర్, ఎంత ప్రేమతో పెట్టిరు అనేది అసలు మ్యాటర్. సో పచ్చ జొన్నలతో మంచి జొన్న రొట్టెలు చేసి మెత్తగా దానికి కారం రుద్ది అస్సలు మామూలు కాదు. అసలు తెలంగాణ బిడ్డలు ఎట్ట తింటారో అట్లాంటి ఫుడ్ పెట్టిర్రు అన్నట్టు సార్కి. మరి అంత ప్రేమ ఎందుకు సార్ అంటే ఈ ముచ్చట నేను తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి కదా. మరి మీ సార్ వస్తుండగానే మంచిగా మొత్తం అన్ని సెటప్ పెట్టుకొని కూర్చొని ఏడో ఉండగా వెయిట్ చేస్తున్నావు. మరి సార్ పైన ఎందుకు అంత ప్రేమ? సార్ ఏం చేసిండు మీ ఊరికి? మంచిగా చేసిండు, మసన వాటిగా కట్టించిండు, సీసీ రోడ్ వేసేసిండు, పింఛని ఇచ్చిండు, రైతు వస్తున్నాయి, రైతు బంధు ఇచ్చిండు, మన గ్రామ పంచాయతీ కట్టించిండు, అంతా హ్యాపీగా చేసిండు సార్ మాకు. ఇప్పుడే మీ సార్ మళ్ళీ ఇంకొన్ని మాటలు కూడా ఇచ్చిండు కదా, ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరుస్తున్నా నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఓటు వేస్తుర్రా మరి? సారాకే ఇప్పిస్తాం హ్యాపీగా. రా మనూరా, నీతో కూడా మాట్లాడిపిస్తా. సార్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు మీరు, రెగ్యులర్గా సార్ మీ అందరి మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, కలుస్తూ ఉంటాడు అనేసి అంటున్నారు ఇక్కడ చాలా మంది. మరి ఎట్లుంటాడు మీ ఎమ్మెల్యే సార్? మీతో ఏమైనా చెప్తే పట్టించుకుంటాడా, ఇంటాడా, చేపిస్తాడా పనులు? పట్టించుకుంటాడు మేడం, పట్టించుకుంటాడు. భయపడాల్సిన అవసరం లేదు మేడం, పట్టించుకుంటాడు. అంతేనా? మాకేం కావాలన్నా రోడ్లు కానీ
శ్మశాన వాటిక కానీ ఇంకా గ్రామ పంచాయతీ కానీ అవన్నీ మంచిగా చేయించుండు. ఇంకా ఇల్లు రాని కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి కొన్ని ఇల్లు వచ్చినాయి. మీ గురించి చెప్తుంది, మళ్ళా గెలిస్తే సారే గెలవాలి, ఇడ వేరే వాళ్ళు రావద్దు అనేసి నాకు చెప్తా ఉంది. ఏదమ్మా నువ్వు ఇక్కడ రా. నీ పేరు? రోజా మేడం. రోజా, అంత ప్రేమ ఏంది మీకు? అంటే సార్ పైన ఎందుకు అంత అభిమానము? మా పరిస్థితి ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అసలు ఊర్లోకి రావాలంటే అందరూ భయపడేవాళ్ళు, అంత దీనంగా ఉండేది. సార్ వచ్చిన తర్వాత ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నదంటే మీరే చూస్తున్నారు కదా మా ఊరిని, అంత నీట్గా ఉంచి. మరి ఆ రోడ్లు నీట్గా ఉండబట్టే కదా మన ఊరు బాగుండేది. లేకపోతే రోగాలతో పడి ఉండడం ఏదో ఒక సమస్య ఉండేది కదా, ఉంటూనే ఉంటుంది. అందుకే సార్ అంటే ఇక మాకు ప్రాణం మేడం, అంతే. ఇక ఇక అంతకు మించి దాటాలంటే ఇక వేరే మాటే లేదు మేడం. ఆడవాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. ఎవరన్నా పనిచేస్తే ఇంకా చేయాలి, మాకు ఇంకా ఇది కావాలి, మాకు అది కావాలి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో కూడా ఇంతమంది మీ పైన ఇంత అభిమానం చూపిస్తున్నారు, అక్క చెల్లెల్లాగా తల్లులలాగా ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నారు, ప్రేమతో మాట్లాడుతున్నారు. మీరేమంటారు వాళ్ళ గురించి? ఈ నియోజకవర్గ మహిళమ్మ తల్లులు మొదటి నుండి కూడా నన్ను కడుపులో పెట్టుకొని ఒక సోదరునిగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా దీవించారు, ప్రేమించారు, ఆశీర్వదించారు. వారి బలంతో, ఉత్సాహంతో ఆ గ్రామాల్లో ఏదైనా డిమాండ్ వస్తే తప్పకుండా వెంటనే స్పందించారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మహిళా భవనానికి నిధులు మంజూరు ఇచ్చినాం. మహిళా సంఘాలను బలోపేతం చేసినాం. ఏ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రోగ్రానికి వెళ్ళినా మరి డప్పు సప్పులు ఉంటే నన్ను గుంజుకపోయి డాన్స్ చేపిస్తాను. సార్ మీరు పేరున అంటే మాకు ఏదైనా సమస్య వస్తే మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మిమ్మల్ని వేడుకుంటే వచ్చేస్తారు వెంటనే, అర్థం చేసుకుని వెంటనే స్పందిస్తారు సార్. అందుకే కదా మాకు మీరంటే ప్రాణం సార్. మళ్ళీ మీరే రావాలి సార్. మీరు రాకపోతే ఇక మా పరిస్థితి ఇక అంత ముందులా కాకుండా ఇంకా రెండంతల దీనంగా అయిపోతుంది సార్ ఇక మా పరిస్థితి. సార్ వాళ్ళ ట్రస్ట్ ఏదైతుందో దాని నుంచి చాలా మందికి చదువు చెప్పియడము ఇలాంటివి జరుగుతున్నాయి. మీలో ఎవరన్నా అట్లా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. సార్ వాళ్ళ మెమోరియల్ ద్వారా చాలా మంది పిల్లలు కూడా మన ఇక్కడ నుండి ఫిఫ్త్ అయిపోయిన తర్వాత 6th 10th సార్ మెమోరియల్ ద్వారానే వేరే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేస్తున్నారు. చాలామంది అప్గ్రేడ్ అయ్యి మనకి అప్డేట్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. ఇదంతా సార్ దయనే. అంత ప్రేమగా చేసి పెట్టిన జొన్న రొట్టె ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖతర్నాక్ ఉందా? ఓటేద్దాం ఎవరికి, రోజంతా తిరిగి 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 ఇంటికి చేరుకునే టైంకి పాపం మేడం ఎదురు చూస్తుంటుండొచ్చు కదా. అంటే మధ్యాహ్నం తిననీకి పెర్మిట్ వస్తాడు అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో మరి మీ వైఫ్ గురించి చెప్పాలంటే సపోర్ట్ ఎట్లుంటుంది సార్ మీకు? మా వైఫ్ గృహిణి, ఆమె ఎంఏ ఇంగ్లీష్ LLB కంప్లీట్ చేసుకుంది. మా సాయిదత్త కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని MDగా ఇంటి పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు చూసుకుంటూ మరి నిత్యం రాజకీయాల్లో ప్రజల మధ్య ఉండే నా గురించి కొంచెం దిగులు. ఎప్పుడు నిత్యం ప్రజలనే అంటారు. అయినా మీరు ప్రజల కోసం కష్టపడండి, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఆ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని మీరు 100% ఉపయోగించుకుంటున్నారు. ప్రజల మధ్యలో గడుపుతున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కానీ కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి. చాలా సందర్భంలో మా పిల్లలు కూడా చాలా బాధపడతారు. ఇంత సాఫ్ట్గా ఆలోచించే మీ గుండె, మీ ఆలోచన విధానం ఏదైతుందో ఇదే బ్రెయిన్ల పక్కకి ఒక డాన్ లాగా, ఒక స్టాలిన్ లాగా డిక్టేటర్షిప్ బాగుంటుందంట కదా సార్. అంటే నేను చెప్పిందే శాసనం అన్నట్టు అట్లుంటారట కదా మీరు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం దేనికైనా వెనకాడను. ఇది కావాలి అంటే కావాలి, ఈ గ్రామంలో ఈ పని కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, నిధులు తీసుకురావడంలో కూడా అదే పద్ధతిలో రిక్వెస్ట్లో, డిమాండ్లో తెస్తాం. ఎగ్జిక్యూషన్లో కూడా అదే పద్ధతిలో అధికారులను దబాయించి రాత్రికి రాత్రి పనులు చేయించుకో. జయగిరి అనే విలేజ్లో నేను లాస్ట్ ఎన్నికల్లో ఒక రోడ్డు వాళ్ళు నన్ను కోరిను.
తప్పకుండా నేను ఆ రోడ్ చేసి పెడతా, అది నా బాధ్యత అంటే, లేదు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు అది కాలేదు, నేను చేస్తా అని ఆ రోడ్డు పూర్తి చేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళే వచ్చి నేను ఓట్లు అడుగుతా అని చెప్పాను. ఓకే, రోడ్డు తెచ్చినాం, వేరే కాంట్రాక్టర్ స్టార్ట్ చేశాడు, ఎలక్షన్ టైంలో కంప్లీట్ చేయలే, ఆల్టర్నేటివ్ కాంట్రాక్టర్ను పురమాయించి డిమాండ్గా పని కంప్లీట్ చేసి అదే రోడ్డు మీదకి వెళ్ళి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఓట్లు తీసుకున్నాం. అయితే ఇంకొక ఆరోపణ ఉంది సార్ మీ పైన, ఏంటంటే ఎక్కడ ఏ చిన్న ల్యాండ్ ఇష్యూ ఉన్నా, ఎక్కడ ఏ సెటిల్మెంట్ కావాలన్నా కంపల్సరీ మన సార్ దగ్గర పోవాలా, రమేష్ సార్ దగ్గర పోతే కంప్లీట్గా సక్సెస్ అన్నట్టు, మనకి ఏం కావాలో అది జరుగుతుంది. కానీ వేరెవ్వరి దగ్గర పోయినా కూడా అది కుదరని పని. అంటే అంతగా అన్ని భూములు మీ చేతులు ఉన్నాయి, అన్ని సెటిల్మెంట్లు మీ చేతులు ఉన్నాయి అని అంటున్నారు. గమ్మత్ ఏందమ్మా అంటే, వర్ధన్నపేట నియోజకవర్గం సిటీ చుట్టూ ఆనుకొని ఉన్న నియోజకవర్గం. ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత, ఈ రియల్టర్లు ఇతరత్ర దందాలు వచ్చిన తర్వాత అనేక గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు ఆ గ్రామాలు నా నియోజకవర్గ గ్రామాలు తగాదా వస్తే మా ఎమ్మెల్యేకి చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని వస్తారు. పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది. కానీ నేను ఏ సమస్య చెప్పినా భూ తగాదాలకు సంబంధించి, భూ సమస్యకు సంబంధించి ఏదైనా నా దృష్టికి వస్తే నేను సంబంధిత ఎంఆర్ఓ లేదా సంబంధిత పోలీస్ లేదా సంబంధిత పెద్దలకు బాధ్యత పెట్టి న్యాయం చేయండి, పరిష్కరించండి, నా లేదు, ఎవరి వైపు ధర్మం ఉంటే వారికి చేయాలని చెప్పడం నా ధర్మం. వాణ్ణి వీణ్ణి కొట్టి నేను డాన్ కాలేదమ్మా, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. అది ప్రజల కోసమే, ప్రజల కోసం, ప్రజా మేలు కోసం శాసిస్తాను తప్ప ఆరూరి ఆశించాడు. సో మీరు పోలీస్ అనగానే గుర్తుకొచ్చింది, అత్యంత ఎక్కువ పోలీస్ స్టేషన్లు ఉన్నది కూడా మీ కాన్స్టిట్యుయెన్సీలోనేనట కదా. అంటే ఆ రేంజ్లో లా అండ్ ఆర్డర్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది అయితే మీ దగ్గర? విస్తీర్ణంలో పెద్దదని నేను ముందే చెప్పాను. ఈస్ట్ వెస్ట్ను కడుపులో వేసుకొని చుట్టూ ఉన్నది వర్ధన్నపేట. కాబట్టి అనేక పోలీస్ స్టేషన్లు ఉంటాయి. మరి అనేక పోలీస్ స్టేషన్లో మరి మీరు ఇంతకుముందు అడిగిన ఏసియాలోనే అతిపెద్ద ఏనుమామల మార్కెట్, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసం మేము ప్రత్యేకంగా కూడా పోలీస్ స్టేషన్ తెచ్చుకున్నాం. మీరు బాగా ఎక్స్పర్ట్ అంట ఒక విషయంలో. ఏ విషయంలో అంటే, ఏదైతే ఈ కోవర్డ్స్ ఉంటారో ఈ కోవర్డ్స్ ఆపరేషన్లో బాగా ఎక్స్పర్ట్ అంట. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీరు వేరే పార్టీల కోవర్ట్లు ఉండేటి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటారా, లేకపోతే మీ పార్టీలో ఉన్న కోవర్ట్లు ఎవరో తెలుసుకొని మీ పార్టీ వాళ్ళకి చెప్తుంటారా? అసలు ఏ విషయంలో ఈ మాట వచ్చింది, పేరు వచ్చింది మీకు? ఈ ఉద్యమ పార్టీలో కరడు గట్టిన కార్యకర్తే ఉంటాడు, ఉద్యమకారుడే ఉంటాడు తప్ప కోవర్ట్లు ఉండరు. అది కాంగ్రెస్ లాగానో బీజేపీ లాగానో ఇతర పార్టీల లాగానో అలాంటి క్యాడరు ఈ పార్టీలో ఉండదు. ఏదున్నా ముక్కుసూటిగా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము మాట్లాడుకుంటాం. ఇది ఉద్యమ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో నడిచే పార్టీ. ఈ పార్టీలో ఎలాంటి కోవర్ట్లు ఉండరు. అంటే నాన్ లోకల్ నుంచి లోకల్ వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అపోనెంట్గా నిలబడ్డాడు. ఆయన ఆల్రెడీ ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్. సో ఇలాంటి కొన్ని విడుదలు ఉన్నాయి, చాలా ఎన్కౌంటర్లు చేసిండు, చాలా రెబెల్ మనిషి. అంటే ఈ విధంగా కూడా జనాలు ఆలోచించే అవకాశం ఉంది. అంటే ఏదైనా స్ట్రైట్గా మాట్లాడేస్తాడేమో, ఫటాఫట్ ఉంటాడేమో, టకటక పనిచేస్తాడేమో, ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అనుకునే అవకాశం ఉంది. ఆయన గురించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ మీద ముందుగా ప్రజలకు నమ్మకం లేదు. 50 సంవత్సరాలు పరిపాలించి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏం చేసిందో ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడున్న అభ్యర్థులు పార్టీలో సేవ చేసి, ప్రజాసేవ చేసి, పనిచేసి, కార్యకర్తగా, నాయకునిగా పనిచేసిన వాళ్ళు కాదు. డబ్బులు పెట్టి బీఫామ్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థులు. అందరంతే అంటారు. ఈరోజు అదే కదా, గాంధీ భవన్లో తలగబడు, గాంధీ భవన్లో కొట్లాటలు. ఒక ఐపీఎస్ అంటున్న ఇక్కడ అభ్యర్థి ఎస్ఐగా ఎస్పీ వరకు ప్రమోషన్ పొందారు. మరి ఆ ప్రమోషన్లలో ఉన్నది అంతర్థం.
ఒక ఎస్ఐ నుండి అయిందంటే మరి ఎంత నేర చరిత్ర, ఎంత రక్త చరిత్ర, ఎన్ని ఎన్కౌంటర్లని మీరే అన్నారు. మా బిడ్డలను పొట్టను పెట్టుకున్న అభ్యర్థి కాకి డ్రెస్లతో అందరినీ ఖతం చేసి మళ్ళా ఖద్దరు డ్రెస్లతో వచ్చి మమ్మల్ని ఓట్లాడాలి అడుగుతున్నారు. కాబట్టి కాకి డ్రెస్సులు వేసి ఈ జిల్లాలో అనేక ఎన్కౌంటర్లు చేసిన వ్యక్తికి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఒక పార్టీ అభ్యర్థిగా ఎదుటి పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నేను 14లో మాట్లాడలే, 18లో కూడా మాట్లాడలే. ఆ రోజు 14లో ఉన్నోళ్ళు పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ కనపడలే, 18లో ఉన్నోళ్ళు మన కనపడలే. ఈయన కూడా కనపడుతుందో కనపడదో నాకు తెలియదు. నేను వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ గురించి, వాళ్ళ పార్టీ విధానం గురించి నేను తీవ్రంగా ఖండిస్తాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం సార్ మనం? రామ్దాన్ తండా, చంద్రు తండా, నల్లబల్లి, ఉప్పరపల్లి. ఓ ఎంత తిరిగేది ఉన్నది కాబట్టి మాకు టైం లేదు, మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. పొద్దున్నుంచి బాగా తిరిగినాం, మస్తు ఆశీర్వాదం అయింది. నిజంగా చెప్పాలంటే ఈసారి నిజంగానే చూస్తున్న దాని ప్రకారము 1,00,000 మెజారిటీతో గెలవడం ఖాయం అనిపిస్తుంది. ఇంకొంత తిరిగిన తర్వాత మళ్ళీ సార్ చెప్తాను నేను వచ్చి. పోదామా సార్? జనాలకిచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు ఇన్నాళ్ళు, కష్టాలు లేకుండా ధైర్యాన్ని ఇచ్చి ఇంటింట భరోసా ఫుల్గా నింపి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా తోడుగా ఉంటారు ఏది ఏమైనా. కారొస్తే నో చింత, పండగే స్టేట్ అంతా. కేసీఆర్ వస్తాడు హెట్రిక్ కొట్టి, సీట్లని గెలుద్దాం అందర కొట్టి, ముందుకు వెళ్దాము జోష్ తోటి. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. మీరు ఆశీర్వదించిన బిడ్డగా 2014లో కేసీఆర్ గారు ఒక అవకాశం ఇస్తే మీరు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు. 14 నుండి 18 ఎన్నికల వరకు మీ మధ్యలో ఉన్న మీరు ఆశీర్వదించిన బిడ్డగా, మీరు దీవించిన బిడ్డగా, మీరు తల ఎత్తుకునే విధంగా నేను పనిచేశాను తప్ప నేను తల దించుకునే విధంగా మీ ఎమ్మెల్యే పని చేయలే. మీ ఆశీర్వాదం కోసం 3వసారి వచ్చాను. ముచ్చటగా 3వసారి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఒక ఆదర్శవంతమైన నల్లబెల్లి గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పొందుపరుచుకున్నాం మనం? 6 సూత్రాలని కాంగ్రెస్ వాళ్ళు గాయి తిరుగుతున్నారు. బిడ్డని 6 సూత్రాల సంగతి కర్ణాటకలో తేలిపోయింది. నీ 6 సూత్రాల సంగతి మీరు ఇతర రాష్ట్రాల్లో తేలిపోయింది. మా కేసీఆర్ గారు ఇచ్చే ఏ ఒక్క పథకము మీ రాష్ట్రంలో లేవు. బాగున్నారా? ముందుగా ఫస్ట్ నన్ను పిలిచినందుకు, ఇప్పుడు మైక్ ఇచ్చినందుకు రమేష్ సార్కు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒకటే మాట చెప్పిండు, నువ్వు రా మా దగ్గర మా వాళ్ళ ప్రేమ చూపిస్తాను. నీ ప్రేమ చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ఇంత ప్రేమనా, ఇంత అభిమానమా అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం చూసారా, తెలంగాణ వాళ్ళు ప్రేమిస్తే ఎక్కడో పెడతారు అని. అది అంత గొప్పలు మీరు అసలు ఏంటబ్బా, ఒక్క దగ్గర బోనాలు, బతుకమ్మ, దసరా అన్ని కలిపి వేసుకుంటున్నారు కదా. అంటే నిజంగా పండగ రావాల్సిన అవసరం లేదు. పండగ వేసుకోవాలంటే పండగ తెచ్చే మనిషి రావాలి, అంతేనా? ఆ మనిషి ఎవరు మీరే చెప్పాలి, అంతేనా? సో అన్న పనులన్నీ మంచిగా చేస్తుండు, మీరందరూ సంతోషంగా ఉన్నారన్న విషయం మీ కళ్ళల్లో కనబడుతుంది.
ఒక్కరిద్దరు ఎవరన్నా నారాజు ఉన్నా కూడా అన్న దగ్గరికి వచ్చి చేయించుకోరు. పాపం చాలా మెత్త మనసు అయినది. ఆయన ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి అన్న నాకు ఇది కాలేదే పని అంటే చూసుకుని అరే నీకు ఎట్లా కాలేదా అని చెప్పి చేపించే వ్యక్తినా. సో తప్పకుండా మీ అందరూ మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. అన్న కూడా మీ అందరిని మంచిగా చూసుకుంటాడని నాకు నమ్మకం వచ్చింది. అలా పొద్దుగాల నుంచి మా సుమంటి వాళ్ళు పంపించారు, మీ అందరిని చూసిరమ్మని, ఎట్లున్నారు పలకరించరమ్మని. తెలంగాణ అంతా తిరుగుతున్నా నేను, ఈయన మాత్రం దిల్కుస్ అయిపోయింది. మీరందరూ ఆశీస్సులతోటి మరి అరుణ్ రమేష్ అన్నను అత్యధిక మెజార్టీ తోటి 2 సార్లు గెలిపించిన ఘనత మీ ఉప్పరపల్లి గ్రామానికి ఉంది. ఉప్పరపల్లి గ్రామమే కాదు, వరదన్నపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మరి గెలవడం జరిగింది. మొత్తం స్టేట్లోనే హరీష్ అన్న తర్వాత రమేష్ అన్న అంత మెజార్టీ తోటి గెలిపించిండు. కాబట్టి మళ్ళీ కూడా మనందరం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి కంపల్సరీ మనం అప్పుడు ఎంతనైతే ఉత్సాహంతో పనిచేసినామో ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మనం పనిచేయాలి. కాకుంటే కొంతమంది ఎవరన్నా చిన్నగా డిసప్పాయింట్ గా ఉన్నా కానీ కంపల్సరీ మనం సర్దుకొని మనం పోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. కాబట్టి అరుణ్ రమేష్ అన్న నువ్వు అధిక మెజార్టీతో కూడా గెలిపించాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి అనేక కార్యక్రమాలు ఈరోజు చేశాం. మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చెప్పని అనేక అంశాలు అమలు చేసినాం. మరి 3వసారి అధికారంలోకి వస్తే 2000 పెన్షన్లు 5000 వరకు తీసుకుపోతానని చెప్పిన పరిస్థితి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. మా దివ్యాంగులకు 4000 నుండి 6000 వరకు. అదే విధంగా సౌభాగ్యలక్ష్మి ఏ రాష్ట్రంలో లేదమ్మా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. 2 సార్లు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినా 3వసారి ఆశీర్వదించండి. జరుగుతున్న పనులు పూర్తి చేసి మిగిలిన పనులు కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. కారు గుర్తుకే